కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ ఎన్నికల్లో సైతం జగనన్న పాలన వైపే అత్యధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపనున్నారని, ఏ ఇంటికి వెళ్లినా ప్రజాదరణ విశేషంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. తొలుత గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమం పట్ల స్థానిక ప్రజల్ని చైతన్యపరిచారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. గత టీడీపీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల పాలనలోని వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేయాలన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన అందించేలా చర్యలు చేపట్టారన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జగనన్నను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నిక వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని పేర్ని కిట్టు ప్రజల్ని కోరారు. తన నామినేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఎన్డీఏ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తన నామినేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఎన్డీఏ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కోరారు. అవనిగడ్డలోని తన కార్యాలయంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. 50 మంది ప్రజలు పాల్గొని ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తన నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకునవలసిందిగా కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పక్షాన జనసేన పార్టీ అభ్యర్థిగా రేపు ఉదయం 11 గంటలకి అవనిగడ్డ తాలూకా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది ప్రజానీకం పాల్గొని ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించవలసింది కోరుతున్నాను. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం ఖాయమని కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం ఖాయమని కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించేందుకే జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. మస్తాఖాన్పేటలో పలువురు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీలో చేరిన వారందరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థిగా తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్రను గెలిపించాలని బాలశౌరి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాడ రాము, అంజద్ బాషా, కొట్టే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా పాషా గారి నాయకత్వంలో కూడా జనసైన్య పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజాసేవకి ఆకర్షితులై యువత చాలామంది కూడా ముస్లిం సోదరులందరూ కూడా జాయిన్ అయ్యారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా అందరం కలిసి పనిచేసుకుందాం. మీకు ఏ సమస్యలు ఉన్నా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఉంటాను, మీరు రండి. అలాగే ఇక్కడ కొల్లి రవీంద్ర గారు కూడా ఉంటారు. తప్పకుండా మీరు అందరూ కలిసి మీ ఇంట్లో ఓట్లు, ఫ్రెండ్స్ ఓట్లు, చుట్టాల ఓట్లు, మొదటి ఓటు గాజు గ్లాసు, రెండో ఓటు సైకిల్ మీద వేపించి నన్ను అలాగే కొల్లు రవీంద్ర గారిని ఆశీర్వదించండి. మరి ఒకసారి అందరికీ, నాని గారికి, పాషా గారికి, రాము గారికి, మిగిలినటువంటి అందరు పెద్దలు, వెంకట అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జనసేన పార్టీలో యువకులు ఉత్సాహంగా ఈరోజు కనీసంగా 120 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఇందులో ముస్లింలు, హిందువులు, అన్ని మతస్థులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. పార్టీ యొక్క విజయానికి వీళ్ళు చాలా దోహదపడతారని, వీళ్ళు కృషి ఫలిస్తుందని గాజు గిలాస్కి గుర్తింపు తీసుకొచ్చి ప్రతి ఓటర్స్ దగ్గర వెళ్ళి బాలశౌరి గారి గుర్తు గిలాసు, మొదటి గుర్తు గిలాసు అని చెప్పి, రెండో గుర్తు సైకిల్ అని చెప్పి ఈ ఇద్దరు అభ్యర్థులని గెలిపించుకోవాలి. గెలిపించుకున్నాక మాకు కావాల్సిన ముఖ్యమైన పనులు, మా వార్డులో మా కార్యకర్తలు ఉన్న ఇబ్బందులు మనం ఇలా మా నాయకుల ద్వారా మనం ఈరోజు 22వ డివిజన్ నాడు దాదాపుగా 150 నుంచి 200 మంది దాకా చాలా భారీ ఎత్తులో జనసేనకు చేరుకున్నారు. అందరికీ చెప్పవలసింది ఒకటే, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మనం చాలా అవస్థలు పడుతున్నాం. ఈ అవస్థల్లో నుంచి మనం అందరం ఇప్పుడన్నా మేలుకొని మొదటి గుర్తు బాలశౌరి గారికి గాజు గ్లాస్ మీద, రెండో గుర్తు సైకిల్కి
కొల్లు రవీంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ముదావహమని తెలుగుదేశం పార్టీ నాయకుడు హసీం బేగ్ అన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ముదావహమని తెలుగుదేశం పార్టీ నాయకుడు హసీం బేగ్ అన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మార్కెట్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని హసీం బేగ్ ప్రారంభించారు. దాతల సహకారంతో వేసవిలో నెల రోజుల పాటు చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు భార్గవ్ ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. మచిలీపట్నంలో మన ఎంతగానో ఫేమస్ అయిన బెల్లపు కొట్టు సొందు అంటే మన తాతలో స్వీట్ షాప్ ఎదురుకుండా మార్కెట్ రోడ్లో హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ సంస్థ ఎండి మన భార్గవ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చలివేంద్రం ద్వారా అందించడం చాలా సంతోషం. ఈ యొక్క ఈవెంట్ని తమన్నా సురేష్ గారు స్పాన్సరింగ్ చేయడం చాలా ఆనందకరం. అదేవిధంగా బందర్లో ఈ ఎండలు చూస్తామంటే గత 10 ఏళ్ళ నుంచి అసలు ఎన్నడూ చూడని ఎండలు వీస్తూ ఉన్నాయి. మే నెల రాకుండానే తీవ్రమైన ఎండలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో అయితే ఎల్లో ఫ్లాగ్ చెప్పారు మన వాతావరణ శాఖ వాళ్ళు. రాబో రోజుల్లో ప్రజలందరూ ఉదయం 11-12 లోపల తమ పనులు. అలాగే మాజీ కౌన్సిలర్ హసీం బేగ్ గారికి మా ఆర్గనైజేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఎండ తీవ్రత ఈసారి ఆల్మోస్ట్ అంటే మచిలీపట్నంలో 38-39 డిగ్రీస్ ఉంది. అంటే బయటికి రావాలన్నా కూడా భయపడే పరిస్థితిలో ఉంది. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ లేదు అంటే రోజువారీ కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా బయటికి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మా వైపుగా హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ తరపున ఒక ఉడతా భక్తి సాయం కింద చలివేంద్రం ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనే ఒక మంచి ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. దానికి సహకరించిన బెల్లపుకొట్టు సందు లోపలికి వస్తే ఇక్కడ ఒక కొత్తగా నిర్మించిన కాంప్లెక్స్ ఉంది, తమన్నా కాంప్లెక్స్. సో ఆ తమన్నా సురేష్ గారికి ఈరోజు మా స్పాన్సర్ వారికి వారి కుటుంబానికి మా ఆర్గనైజేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు ఒక స్పేస్ ఇచ్చి ఈ రోజు నుంచి దరిదాపుగా ఒక 15-30 రోజులు మేము ఇక్కడే హెల్పింగ్ స్పాట్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.